టు డిబేట్. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగుతోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కూటికి చేరారు. మరికొందరు ఎమ్మెల్యేలు జంప్ కొడతారనే ప్రచారం సాగుతోంది. తనతో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ దానం నాగేందర్ మరో బాంబు పేల్చారు. కారు పార్టీని కూలుస్తామని షబ్బీర్ అలీ, రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. మరోవైపు బీజేపీ పెద్దలతో కేసీఆర్ కు డీల్ కుదిరిందని, త్వరలోనే 4 బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు కమలం పార్టీలో చేరుతారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో మిగిలేదెవరు? వలసలతో చివరికి ఏం జరగనుంది? ఈ రోజు ఇదే అంశాలపై డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు శ్రవణ్ గారు అనలిస్ట్ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆది శ్రీనివాస్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు జూమ్లలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. శ్రవణ్ గారు, మీరు చెప్పండి, ఏంటి అసలు కాంగ్రెస్ లో ఈ వరుసగా ఈ చేరికలను ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ లో చేరికలు వాస్తవానికి ఇది సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది బీఆర్ఎస్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నప్పటికీ ఇది కొత్త ఏం కాదు. ఈ దేశంలో ఇందిరాగాంధీ పీరియడ్ కానించి చూసుకున్న గతంలో చాలా సందర్భంలో ఈ పార్టీల నుంచి గెలిచిన అంటే అభ్యర్థి ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలకు వెళ్ళడం, ఈ పార్టీ ఫిరాయింపుల బాధ చూసి కూడా చివరికి ఈ ఫిరాయింపుల గురించి ప్రత్యేక చట్టం కూడా చేసింది భారత రాజ్యాంగం, భారత ప్రభుత్వం. ఈ ఫిరాయింపుల చట్టం కూడా దాంట్లో కూడా క్లాజులు కూడా పెట్టాల్సి వచ్చింది. 2/3 ఇది చాలా రక్షణగా ఉంటుంది పార్టీలకని భావించింది. కానీ ఇదే ఇప్పుడు పెను ప్రమాదమై కూర్చుంది. ఇక్కడ ఇది ఎందుకు ప్రమాదం ఎందుకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సాంప్రదాయాన్ని కేసీఆర్ మొదలుపెట్టారా, ఎవరు మొదలుపెట్టినా కూడా అది చెడు సాంప్రదాయం అనే చెప్పాలి. అయితే ఇక్కడ ఎవరో ఇష్టంతోనో తప్పని పరిస్థితుల్లో ఒకరో ఇద్దరు పార్టీ మారుతారు, పార్టీ అవకాశాలు ఉన్నాయి. కానీ 2/3 తీసుకొని పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి అంటే టార్గెట్గా పనిచేసే సిస్టమ్ అని ఇటీవల కాలంలో చూస్తున్నాం. మన ఒక రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ ఆకర్షణ ఒక పథకాన్ని ప్రవేశపెట్టినట్టుగా వాళ్ళ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 పథకాల గురించి అయితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ లేదు. అమలు తీరులో ఆ అమల్లో ఉన్నటువంటి శ్రద్ధ కూడా లేదు. కేవలం ఈ ఆకర్షణ పథకంలో మాత్రం చాలా శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తుంది. దాని దగ్గర వ్యూహరచనలు చేస్తూ ఉన్నారు. అయితే బుల్డోజర్ పంపించాలి, లేదంటే ఆ తైలాలను పంపించేసి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఆకర్షిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇదైతే మంచి సాంప్రదాయం కాదు. ఇప్పుడు టచ్లో ఉన్నారు 10 మంది అంటున్నారు, 10 కాదు 30 మంది అయినా 20 మంది టచ్లో ఉన్నా పర్వాలేదు. కానీ ఈ సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్ తరాల్లో రాజకీయ పార్టీలకు విలువ లేకుండా పోయింది. ఇప్పటికే ఇట్లా 2/3 ఆకర్షణగా పెట్టుకుని పార్టీని ఇబ్బంది పెట్టాలనో, ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి, ప్రతిపక్షం లేకుండా చేయాలని సంప్రదాయం మాత్రం కేంద్రంలో చేస్తున్న ఆశీస్సులు ఇస్తున్నట్టు మోడీకి కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విధానానికి మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిదైతే కాదండి. రైట్. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆది శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచిందా కాంగ్రెస్ పార్టీ? సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేసింది అనుకోవచ్చు? మేము ఈ అంశంలో మొదటి నుంచి కూడా అనేక సందర్భంలో చెప్పడం జరుగుతూ ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావ కాబట్టి అన్నటువంటి ఆలోచనతోటి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ అక్కడ ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు కానీ కాంగ్రెస్ వైపు చూస్తుందని చెప్పని మేము అనేక సందర్భాల్లో కూడా చెప్పినాం. ఎందుకంటే గత 6 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, తదుపరి అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ లేదా ఇక వాళ్ళ పార్టీలో ఉన్న హరీష్ రావు గారికి చాలా మంది ఈ పార్టీకి 3 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది, కూలిపోతుంది అంటే వారిని మేము అప్పుడు కూడా అన్నాం. కూలిపోతుంది అంటే కుట్ర పని కూలగొట్టడం కోసం ప్రయత్నం చేస్తున్న మాట కూడా. అంటే ఒక రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అనుకున్నటువంటి సందర్భం కేసీఆర్ ప్రజా తీర్పును గౌరవిస్తూ మరో 5 సంవత్సరాలతో జరిగే ఎన్నికల్లో మేము ప్రజల మెప్పు పొంది మేము మళ్ళీ అధికారంలోకి వస్తామంటే బాగుండాలి ఆలోచన. వాళ్ళు 10 సంవత్సరాల అధికారం నుండి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పే వైపు 7 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి ప్రభుత్వం అధికారం కోల్పోయిన మరుక్షణం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పడిపోలేని చెప్పి కుట్రలు పడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గమనించినాం. ఆ తదుపరి మేము 100 రోజులు పరిపాలన సాగించినప్పుడు ఎక్కడ కూడా ఇతర పార్టీకి సంబంధించిన నాయకుల మాదాలకు వస్తాయని చెప్పిన అనుకోలేదు. ఈ లోపల ఎన్నికల సమయం వచ్చింది. ఆ సమయంలో మా పీస్ అధ్యక్షుల హోదాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అంటే గేట్ తెరుస్తున్నామని చెప్పాలి. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి రావచ్చు అనేటువంటి ఆలోచనతో ఆ మాట అనడం జరిగింది. తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగిన మీ అందరికీ కూడా తెలుసు. లోక్సభ ఎన్నికల్లో 0 స్థానానికి ఈరోజు బీఆర్ఎస్ పడిపోవడం అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి నానుడు కానీ లేకపోతే ఆ తదుపరి జరిగినటువంటి
మీరు చూసి ఉంటారు 7 లక్షల కోట్ల అప్పుడు మేము చేసిన సందర్భంతో పాటు ఈరోజు మేడిగడ్డ, తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్, తర్వాత లిక్కర్ స్కామ్, తర్వాత గొర్రెల స్కామ్, భూ కబ్జాలు, రకరకాల సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క పనితనం గాని పనితీరు గాని ప్రభుత్వ 10 ఏళ్ళ అధికార విషయంలో ఏం చేసిన తెలంగాణను అడ్డు పెట్టుకోండి, తెలంగాణ పదం అడ్డు పెట్టుకోండి, ఎవరు ఏ విధంగా చేసిన చెప్పి ప్రజలలో చూపుమని లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకు ఒక్క స్థానం కూడా ఇవ్వలేకపోయేసరికి ఈ లోపల నేను ఇంకొక మాట కూడా అనేక సందర్భాలు చెప్పిన, ఏ రోజైతే ప్రతిపక్షానికి ప్రజలు బీఆర్ఎస్ ను పరిమితి చేసినారో ఆ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ 2 మార్లు జరిగినా కేసీఆర్ రాకపోవడం అంటే వారు మనోనిబ్బరాన్ని కోల్పోయి వారు మనోధైర్యాన్ని కోల్పోయి కేవలం ఫామ్ హౌస్ కే పరిమితం అవడం కూడా వాళ్ళ పార్టీలో శాసనసభ్యులు బహుశా జీర్ణించుకోలేకపోయినట్టుగా మాకు పెద్ద దిక్కు అనుకున్నాం కానీ అతనే మనోనిబ్బరం కోల్పోయిండు, మనోస్థైర్యం కోల్పోయిండు. మీ ప్రజాసేవ చేయాలని చెప్పి ప్రజా జీవితంలో ఉండాలనుకుంటే ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన నాయకులు సామాజిక సేవలో సాంఘిక సేవలో ఆ స్థాయికి రావడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అలాంటి స్థాయికి వచ్చిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి నాయకుడే మనోస్థైర్యం కోల్పోయి ఫామ్ హౌస్ కు పరిమితమైంది. కాబట్టి మేము ప్రజాసేవలు ఉండాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అయితేనే, ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ లోపాయకారి ఒప్పందం ఇప్పుడు కూడా మనకు కనిపిస్తుంది, మన ఎన్నికల్లో కూడా కనిపించింది. కాబట్టి వాటి అన్నిటి అంశాలు గమనించి ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులకు స్వేచ్ఛనివ్వడం కానీ, లేదంటే ప్రజలు వినేది వినడం కానీ, అధికారులు చెప్పేది వినడం కానీ, గతంలో అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేదే వినేవాళ్ళు మంత్రిమండలిలో కానీ ఇతరత్ర. కానీ ఇక్కడ అట్లా కాకుండా రేవంత్ రెడ్డి గారు పరిపక్వతతోటి వారికి వచ్చిన అవకాశం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథకం తీసుకుపోతున్న అంశాన్ని కూడా గమనించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. సరే ఎమ్మెల్సీలు నేను మొన్న కూడా ఏదో ప్రెస్ మీట్ కూడా చెప్పిన, ఈరోజు 6 గ్యారెంటీలు అమలు చేయబట్టి 6 ఎమ్మెల్సీని తీసుకున్నా చెప్పిన హరీష్ రావు ఇక్కడ అన్న చెప్పంటే అవును, మొదటిసారి 6 ఎమ్మెల్యేలు ఒక 6 అయితే 6 ఎమ్మెల్సీలో మరో 6 అని రాబో రోజులు కూడా మరో 6 మరి రేవంత్ రెడ్డి గారు కొట్టడానికి సిద్ధంగా ఉన్న మాటలు కూడా వారి మాటల్లో చెప్పినటువంటి సందర్భం కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ అంశాలన్నిటి కూడా గమనించే క్రమంలో ఫామ్ హౌస్ లో ఎన్నడూ కూడా మీరు ఒక్క విషయం గమనించండి, ఏనాడు ఫామ్ హౌస్ ఏనాడు ప్రగతి భవన్ గేట్లను కూడా తాకనివని కేసీఆర్ గారు అంటే ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీని కానీ మంత్రులను కూడా మనం చూసిన ఎవరికి కూడా సరైన గౌరవం ఇవ్వని అతను ఇటీవల ఫామ్ హౌస్ కు శాసనసభ్యులు పిలిచేసి వారు బంతి భోజనాలు పెట్టే కార్యక్రమం నేను ఆ రోజు కూడా చెప్పిన, బహుశా ఈ బంతి భోజనాలు అన్ని ఫేర్వెల్ పార్టీగానే మిగిలిపోతాయని చెప్పారు. అది మనకు కనిపిస్తా ఉంది. అంటే వారిపై నమ్మకం లేక ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి సందర్భంగా ఇది చూడాలని చెప్పిన మాట బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యంగా మేము చెప్తాము. తెలంగాణ పదంతో తెలంగాణ భావోద్వేగంతో 2 సార్లు అధికారులు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితికి మార్చిరో ఆ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వ ప్రజలతోని పేగుబంధం తెంచుకున్నాడు. కాబట్టి వీటన్నిటిని గమనించే ఆయనతో ఉండలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. మా పనితీరు కూడా ఆ విధంగా ఉందని చెప్పిన భావన ఈ రోజు మేము 5 గ్యారెంటీ ఇప్పటికే అమలు చేసినాం. రైతు రుణమాఫీ కూడా ఆగస్టు 15 లోపల చేయాలనుకున్నాం. రైతు భరోసాకు విధి విధానాలపైన ఇప్పటికే మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా సభలు సమావేశాలు పెడుతున్నట్టు చక్కటి పరిపాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో ఉండాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుందని చెప్పిన భావన మాలో ఉంది. రాబో రోజుల్లో కూడా జరగచ్చు, ఇంకా రావడానికి అవకాశం ఉండొచ్చు. మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలోకి అసలు ఈ విధానాన్ని తెరలేపిందే బీఆర్ఎస్ పార్టీ. అంటే ఆది శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రతిసారి కాంగ్రెస్ నేతలు అదే ఆరోపిస్తున్నారు, బీఆర్ఎస్ఏ మొదలు పెట్టింది, బీఆర్ఎస్ఏ వలసలను ప్రోత్సహించింది అని చెప్తున్నారు. అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ అది కంటిన్యూ చేస్తోంది? అభివృద్ధిలో పోటీపడాలి, సంక్షేమ పథకాలు అందించడంలో పోటీపడాలి, కానీ వలసలను ప్రోత్సహించడంలో ఎందుకు పోటీ పడుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉండదు, ఇక కూలిపోతుంది, కూలి చేస్తాము అని చేతులు కట్టుకొని చేతులు పడుచుకొని కూర్చోమంటారా మమ్మల్ని? మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను అదే అంతకుముందు మాట్లాడిన మాటలో ఆయన ఒక మాట అనేది ఉండే, మమ్మల్ని ఈ ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేసిండ్రు, 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేస్తాం, ప్రభుత్వ వైఫల్యం ఉంటే ఎండగడతాం, మళ్ళీ 5 సంవత్సరాలు ప్రభుత్వం రావడానికి ప్రయత్నం చేస్తామని అంటేనేమో ఒక మాట. కానీ ప్రభుత్వం కూల్చేస్తామన్న తర్వాత ఎందుకు చేతులు కట్టుకో కూర్చోవాలి? ప్రభుత్వం ఆలోచిస్తుంది లేదు. ఇక్కడ నాయకత్వం కూడా 5 సంవత్సరాల కోసం ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజాసేవ చేయాలని చెప్పిన ఆలోచనలో ఆయనే. మీరు ఒక విషయాన్ని గమనించండి, నా నియోజకవర్గం సిరిసిల్ల అప్పుడు ఈరోజు వేములవాడ 1999లో మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యుల్ని 2000 సంవత్సరంలో మొట్టమొదటిగా పార్టీలో చేర్చుకున్నారు. ఆ రోజు నుంచి పార్టీలో చేర్చుకునేటువంటి కార్యక్రమం కూడా జరిగింది. అసలు
పార్టీలోకి వెళ్ళిపోతుర్రు, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని తీసుకుంటూ చెప్పని ఇది అప్రజాస్వామికం అనేది ప్రజాస్వామ్యం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. కేటీఆర్ గారు, నరేష్ గాని, రావు గారు కానీ, లేదా కేసీఆర్ గారు కానీ. ఈరోజు అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కే వాళ్ళకి లేదు. 2014లో 63 సీట్లు వాళ్ళకి వచ్చినప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు టీడీపీ సభ్యుడిగా చేరితే అతను మంత్రివర్గం తీసుకున్నారు. ఆ తర్వాత 2018 వాళ్ళకి 88 సీట్లు కట్టబెడితే కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 12 మందిని ఒకరి వెనుక ఒకరు తీసుకొని విలీనం పేరెట్ చేసిన సందర్భం. సత్యేందర్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చారు. వాళ్ళే ఈ రోజు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడేదని చెప్పారన్నమాట. సరే, మీరు అన్నట్టుగా మేము మా రాహుల్ గాంధీ గారు కూడా పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొని వస్తమే అధికారులకు వస్తామని చెప్పినప్పుడు మాట కూడా మాకు గుర్తుంది. మేము మొన్నటి రోజు కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీ అధికారులు ఉంది, పెట్టమనండి పార్టీ ఫిరాయింపుల చట్టం. ఒకవేళ దానికి సంబంధించిన రాబో రోజులు ఇలాంటి విధి విధానాలు ఉంటే బాగుంటుందని రావాలని నీ కూడా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మా ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నచ్చి వస్తున్నటువంటి వారిని మేము చేర్చుకుంటున్నాం. వాళ్ళలో వారి వైపు చేరిన సందర్భాలు వేరు. మనం చూసిన కొనుగోళ్ళని అవన్నీ ఇక్కడ అవేం జరుగుతలేవు. వారి ప్రభుత్వ పాలసీలు మెచ్చి ప్రభుత్వం పైన ఇప్పుడు అండగా ఉండాలని చెప్పి వస్తున్నటువంటి వారిని ఈ రోజు చేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. మీరు చెప్పండి ఇప్పుడు శ్రవణ్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వలసలు ఎక్కువైపోతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇలా వరుసపెట్టి కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒత్తిడి వస్తుందా, లేదంటే ఏ కారణంతో వీళ్ళు జంప్ అవుతున్నారు? సార్ మాట్లాడిందని బట్టి కూడా మరి వాళ్ళు చెప్తారా, వాళ్ళ ప్రతినిధిగా పార్టీ తరఫున రేవంత్ రెడ్డి చెప్తారా, కానీ ఈ పార్టీ ఫిరాయింపులను ఏ విధంగా సమర్థించుకుంటున్నారు? వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామంటున్నారా, వాళ్ళు అభివృద్ధిని చూసి వస్తున్నారని అంటారా? అభివృద్ధిని చూస్తే మీరు 6 నెలల కాలంలో ఎలాంటి అభివృద్ధి చూశారు, ఏం చూపించారు, ఏం చేస్తారని భరోసాతో వస్తున్నారు, వాటికి సమాధానం చెప్పాలి. ఇకపోతే కేసీఆర్ చేసింది కాబట్టి మేము చేస్తున్నాం అంటున్నారు. కేసీఆర్ ఫస్ట్ టర్మ్లో చేసిన దానికి ప్రజా మద్దతు ఉంది. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు అనేది ఒక విఫల ప్రయోగం చేయాలని కుట్రతోటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడేయాలని కుట్ర, అందులో భాగంగా మొదటి స్టెప్గా చేస్తున్నప్పుడే రేవంత్ రెడ్డిని కెమెరాల సాక్షిగా పట్టి దోషిగా నిలబెట్టాడు కేసీఆర్. అప్పుడు ప్రజలు కన్విన్స్ అయ్యారు, ఓహో నిజమే తెలంగాణ ప్రయోగాన్ని వీళ్ళు కుట్ర చేస్తున్నారు కాబట్టి కేసీఆర్ తప్పు చేసిన యాక్సెప్ట్ చేశారు. ఒక ప్రజాప్రతినిధుల ద్వారా అయితేనేమి, నాలాంటి జర్నలిస్టు లాంటివి కానీ ఎవరైనా సరే మేధావులు ఒక రకంగా కన్సల్ట్ చేశారు. కానీ సెకండ్ టర్మ్లో వాళ్ళు చేసినటువంటి మీరు చెప్పినట్టు 12 మంది కాంగ్రెస్ వాళ్ళని కానీ తెలుగుదేశం వాళ్ళని కానీ తీసుకున్నప్పుడు ప్రజల మద్దతు లేదు. అందుకే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు మళ్ళీ మీరు చేస్తే మీరు ఏ విధంగా ప్రజలను కన్విన్స్ చేయబోతున్నారు? అంటే ఫస్ట్ టర్మ్లో కేసీఆర్ మీద కన్సర్న్ ఉంది కానీ సెకండ్ టర్మ్లో లేదు. ఇప్పుడు మీరు చేసే దాంట్లో కూడా ఏ ప్రజా మేధావులు కానీ ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు కానీ జర్నలిస్టు తరపున కానీ ఎవరి తరపున చూసినా కూడా ఈ కొనుగోలు వ్యవహారాన్ని అయితే మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలాగే సాంప్రదాయాన్ని కొనసాగించుకుంటూ పోతే రాబోయే తరంలో ప్రజాస్వామ్యం మీద, రాజకీయ నాయకుల మీద ఓటేసే వాళ్ళు విలువ లేదు. ఎందుకంటే ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో కూడా ఇలా గెలిపించిన వాళ్ళు ఈ యొక్క సిద్ధాంతము మీరు ఇచ్చినటువంటి హామీల వల్ల వాళ్ళు ఓటేస్తారు. దానికి రిప్రజెంటివ్గా ఉండకుండా పార్టీలు మారే సాంప్రదాయాన్ని మాత్రం మీరు మద్దతు పలుకొద్దు. కేవలం మీరు పార్టీ అంటే ప్రభుత్వం పడిపోతుందేమో కాబట్టే మేము తీసుకుంటున్నామని కన్విన్స్ చేయబోతున్నారు. అంటే పార్టీ ఎందుకు పడిపోతుంది? మీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల పోస్టులు డిమాండ్ వల్ల పడిపోతుందా? కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేసే కుట్రల వల్ల పడిపోతుందని ఈ విధంగా ఫిరాయింపులు చేస్తున్నారా? ఈ ఫిరాయింపులు చట్టం అనుమతించదు. 2/3 చేసేంత వరకు కాన్సన్ట్రేషన్గా మీరు పనిచేయబోతున్నారా? మీరు వీటి అన్నిటికన్నా ముఖ్యంగా మీరే చెప్తున్నటువంటి కేసీఆర్ అప్పుల పాలు చేశాడు, నిర్వీర్యం చేశారు, నిరుద్యోగం పెంచాడని చెప్పినటువంటి ప్రధాన అంశాలను వదిలేసి వాటి మీద కాన్సన్ట్రేషన్, ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న జరిగిన దాడులు, ఈ రోజు జరుగుతున్నాయి, మొన్న జరుగుతున్న దాడులను వాటి మీద మీరు ఏకాగ్రత పెట్టకుండా ఎమ్మెల్యేల కొనుగోలు మీద, మైండ్ గేమ్ మీద ఒక లీడర్ వచ్చి 15 మంది టచ్లో ఉన్నారంటాడు, ఇంకో ఆయన 15 మంది టచ్లో ఉన్నారంటారు. ఈ విధంగా ఏ విధంగా చేయబోతున్నారు? ప్రజలు ఖచ్చితంగా మీకు మంచి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే చచ్చిపోతుందేమో కాంగ్రెస్ ఇంకెక్కడా ఉందని అంటే నేను అవమానంగానే మాట్లాడలేదు. ఆ దశలో ఉన్న కాంగ్రెస్కి జీవజీవాలు ఇచ్చేసి ఒక ప్రధానమైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ ఒక 3 టర్ములు మళ్ళీ కాంగ్రెసే గెలాల పరిపాలన చేయాలే. కానీ ఈ విధంగా రాజకీయ కక్షలు కార్పణ్యాలతోటి మీరు ఇచ్చిన హామీల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇట్లా చేయడం ఎంతవరకు ధర్మం అని నేను అడుగుతున్నాను. మీరు ఉద్యోగ కల్పన విషయం కాన్సన్ట్రేషన్ లేదు. అప్పుడు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లు మీ సర్టిఫికేట్లు మీరు పంచుకొని మీరు ఉంచాలని చెప్పారు. సరే, అది మీ రాజకీయ అంటే ప్రభుత్వ పాలసీగా జరుగుతుంది, ముఖ్యమంత్రి విధానం కాదు అక్కడ. సరే, దానికే యాక్సెప్టెన్స్ ఉంది. కానీ ఈరోజు నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఎంత రగడ జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. నిర్ణయం వెంటనే తీసుకోకుండా జాప్యం చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల చదువుకునే వాతావరణం కలుషితం చేసి మీడియా మీద దాడి చేయడం, మీడియా వ్యక్తుల మీద చేస్తున్నారు. వీటిని మీరు ప్రాధాన్యత ఇస్తారా? ఈ కొనుగోళ్లు, ఎందుకంటే మీకు ఆల్రెడీ కొనుగోలు సలహా ఇస్తున్నాడు మీకు
సునీల్ వాళ్ళు ఇచ్చే సలహాలు వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా జరుగుతుంది. వాటి మీకు ఎవరిచ్చారు ఈ సలహాలు? మరి ఈ విధంగానే కొనసాగింటూ అంటే 2/3 భారతీయ రాష్ట్ర సమితిని 2/3 దాకా తీసుకెళ్లి పార్టీని రద్దు చేసి కేసీఆర్ నిజం హస్తగతం చేసుకునేవన్నీ కుట్ర చేస్తున్నారా, లేక మీరు ప్రజాస్వామ్యం వైపు ఉంటారా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ శంకరుల రవికుమార్ గారు ప్రజాస్వామ్యం గురించి వారు మాట్లాడేటువంటి మాట పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నేను అదే చెప్తున్నాను సార్, బీఆర్ఎస్ పార్టీ కూడా సమ్మతి లేదు, అందుకనే ఓడగొట్టాము, బీఆర్ఎస్ పార్టీని విమర్శించాము సార్. మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేను, మీకు గౌరవిస్తున్నాము. అంటే మీరు నేనేదో మద్దతు ఇచ్చాను అనుకుంటున్నాను కదా అని చెప్పండి. నేనేమంటున్నా బీఆర్ఎస్ ప్రభుత్వంకు మొదటిసారి అవకాశం ఇచ్చినప్పుడు, రెండోసారి అవకాశం ఇచ్చినప్పుడు ఈ 10 సంవత్సరాలు చూస్తే 60 మంది పైచిలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను తీసుకున్నటువంటి చరిత్ర వాళ్ళది. వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పినాము. మేము కొనుగోలు ఎక్కడ కూడా చేస్తలేము, గతంలో లాగా మాకు కొనుగోలు అనేది ఎక్కడ కూడా లేదు. ఈ రోజు పార్టీ విధానం నచ్చి వస్తుందని చెప్పిన అంశాన్ని మీకు చెప్పడం జరుగుతుంది తప్ప ఈరోజు వ్యక్తిగతంగా మీకు పార్టీ మీద ద్వేషం ఉంటే లేదు, మా ముఖ్యమంత్రి ద్వేషం ఉంటే మాట్లాడిన మాకు అభ్యంతరం లేదు. కానీ మా పరిపాలన ఏం చేసి 6 నెలలు ఏం జరిగిందని చెప్పంటే మొదటి 10 వారం రోజులనే మహిళలకు పార్టీ బస్సులు ఉచిత ప్రయాణం చేసినాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 200 యూనిట్లు కాల్చుకున్నటువంటి వారికి గృహ నిర్మాణంలో గృహజ్యోతి రైట్. ఇక రవికుమార్ తో మాట్లాడే ముందు దేవిప్రసాద్ గారు, బీఆర్ఎస్ నేత లైన్ లో ఉన్నారు. దేవిప్రసాద్ గారు చెప్పండి, ఏంటి బీఆర్ఎస్ నుంచి వరుసగా కాంగ్రెస్ బాట పడ్డారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఇక బీఆర్ఎస్ లో మిగిలేది 4 కాంగ్రెస్ నేతలు పదే చెప్తున్నారు, ఎలా చూడాలి? గుడ్ ఈవినింగ్ ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షల కోణంలో వచ్చినటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు బీఆర్ఎస్ లో ఎవరుండాలి ఎవరుండొద్దనే మీద పరిపాలన చేస్తున్నదా, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నదా అనేటువంటి విషయాన్ని ఇవాళ వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి. వచ్చి 7.5-8 నెలలు కాలేదు, టోటల్ గా ఇవాళ తెలంగాణ నిరుద్యోగులకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి రోడ్డు మీదకి వచ్చి విద్యార్థులందరూ కూడా కనీసం మమ్మల్ని కలవడానికి అవకాశం ఇవ్వండి రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని. గతంలో మేము కాంగ్రెస్ పార్టీ గెలవడానికి రేయింబవళ్లు కష్టపడ్డాం, కృషి చేసినాం, కనీసం మమ్మల్ని కలవనీయండి అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజారంజక పాలన, జనరంజక పాలన అని చెప్తున్నటువంటి ప్రభుత్వం కనీసం రేవంత్ రెడ్డిని కలవడంలో కూడా చాలా మంది చాలా మాట్లాడతారు, మా ముఖ్యమంత్రి అందరినీ కలుస్తున్నాడని. మరి నిరుద్యోగులు యువకులు వేలాది మందిగా అడుగుతా ఉంటే సమాధానం లేదు. పరిపాలన మొత్తం పడకేసింది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లె ప్రగతి అనేటువంటి కార్యక్రమం గతంలో మేము పెట్టి గ్రామానికి ట్రాక్టరు ట్యాంకరు ఇస్తే ఇవాళ కనీసం ఆ ట్రాక్టర్లలో డీజిల్ పోసే రాత్రులు లేడు, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు లేవు. 7 నెలల పాలనలో ఇవాళ మొత్తంగా కూడా గాడి తప్పిన పాలన కనబడతా ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం తీసుకోమనండి, ఎన్ని రాజకీయ పార్టీలను కలుపుకుంటుందో చూద్దాం. కానీ కలుపుకున్నంత మాత్రాన ప్రజలు అడుగుతారు కదా, ప్రజలకు జవాబు చెప్పాలి, నువ్వు పార్టీలకు కాదు జవాబు చెప్పాల్సింది. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనే అంశం పక్కకు పెడితే డెఫినెట్ గా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇలా అందరినీ బహిరంగంగా కొనుక్కుంటా ఉన్నది. రేవంత్ రెడ్డి గారేమో ఇంకొక పార్టీలో చేరినటువంటి వాళ్ళని రాళ్లతో కొట్టాలంటాడు, రాహుల్ గాంధీ గారేమో డిఫెక్షన్ అమలు చేయమంటారు. తెలంగాణలో రాజ్యసభ సభ్యుడిగా మా పార్టీ నుంచి రాజీనామా చేసిన కేశవరావు గారేమో రాజీనామా చేస్తారు. దానం నాగేందర్ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసినా రాజీనామా చేయరు. ఇంకా చేరుతున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చేసేటువంటి పరిస్థితి కనబడతలేదు. అంటే ఒకవేళ వాళ్ళు చేసినప్పుడు మేం చేస్తాము అని చెప్తే మరి ఇంకా మీకు మేనిఫెస్టో ఎందుకు? కేసీఆర్ పాలనే కొనసాగిస్తామని మేనిఫెస్టో పెట్టుకొని ప్రజల దగ్గరికి పోతే అయిపోయేది కదా. మేము మంచి పనులు చేస్తే మంచి పనులు చేయండి, మేము విద్యుత్ నిరంతరంగా ఇచ్చినాం ఇవ్వండి, సంక్షేమ పథకాలు అమలు చేసాం చేయండి, షాదీ ముబారక్ ఇవ్వండి, కళ్యాణ లక్ష్మి ఇవ్వండి, పెన్షన్లు ఇవ్వండి, అంతే తప్ప మీరు ఏం చేస్తున్నారని ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బీఆర్ఎస్ అనేటువంటి నైతిక హక్కు లేదు. ఇవాళ టోటల్ గా ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయకుండా అప్రజాస్వామికంగా
ఇవాళ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి పద్ధతి చేస్తా ఉంది. నిరుద్యోగ యువకులు రోడ్డు మీదకి వస్తే వాళ్ళను విపరీతమైన ఆడతారాలతో పార్టీ కార్యకర్తలని చిత్రీకరిస్తా ఉన్నది. చివరికి జర్నలిస్టు మిత్రులు మన జీ న్యూస్ రిపోర్టరే పోతే కనీసం అడగడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఆయన మీద నిర్బంధాన్ని ప్రయోగించినటువంటి సందర్భాన్ని చూశాం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మా మీద మమ్మల్ని ఏం చేస్తారో చేయనివ్వండి, మమ్మల్ని ఏం రాజకీయ కక్షలో తీసుకుంటారో తీసుకోమనండి, కానీ ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో ఇలా ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు ఒక రాజకీయ పార్టీగా డెఫినెట్ గా ఆ పార్టీకి అంటే దేవిప్రసాద్ గారు ఇప్పుడు 2014 నుంచి ఇన్నేళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వరుసగా టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి దాదాపు అందరు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీయే ప్రోత్సహించి చేర్చుకుంది అని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు? రాజ్యాంగబద్ధం 2/3 అనేది మేము 2/3 కాకుండా ఎవరైనా చేర్చుకున్నామా, ఎవరైనా విలీనం చేసుకున్నామా? 2/3 ఇప్పుడు 1/3 నుంచి 2/3 కు తీసుకొచ్చిండ్రు. చట్ట ప్రకారం మేము చేసినాం ఆ రోజు. మేము కూడా ఇప్పుడు ఏం చెప్తున్నాం, 20 మీకు ఎంతమంది అయినారో విలీనం చేసుకోండి. రోజుకొకరిని కండువా కప్పి ఇది ఉల్లంఘన కాదా? ఇది ఉల్లంఘన కాదా? కేశవరావు ఎందుకు రాజీనామా చేసిండి, వీళ్ళు ఎందుకు రాజీనామా చేయాలండి? అంటే ఢిల్లీలో ఒకటి ఇక్కడ ఒకటా? కాబట్టి ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఎట్లుందంటే మేము ఏమైనా చేస్తాం, మీరు ఏమైనా చేసుకోండి, ఏమనంటే మీరు చేయలేదా, ప్రతి దానికి మీరు చేయలేదా అనే ఒక ఊత పదం తప్ప అందులో సరైనటువంటి లేదు. ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యులు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీలో కుతకుత అయితా ఉన్నది. గతంలో మా పార్టీలకు వచ్చి మా పార్టీని ఎట్లా భ్రష్టు పట్టించారో ఇలా కాంగ్రెస్ పార్టీని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. అది చాలా స్పష్టంగా తేలిపోతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతా ఉన్నారు. మేము ఇన్నేళ్లు జెండా మోస్తే మమ్మల్ని పక్కకు పడేసి ఇలా కొత్తగా వచ్చేటువంటి వాళ్లకు రెడ్ కార్పెట్ వేస్తారు అనేటువంటి భావన కాంగ్రెస్ పార్టీలో పర్కులేట్ అవుతా ఉన్నది. ఇది గమనించమనండి. అంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే బీఆర్ఎస్ అధినేత ఆరోపించారు కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తామని. అందుకే మరి వలసలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తోంది అంటున్నారు. మేము ఎప్పుడు కూల్చేస్తామని చెప్పలేదండి. కూల్చేస్తామన్న కడియం శ్రీహరిని వాళ్ళు జైన్ చేసుకున్నారు. ఇలా కడియం శ్రీహరి ముక్కు నేలకు రాసినాక పార్టీలో చేర్చుకునేది ఉండే. ఎందుకు చేర్చుకున్నారు? గతంలో స్పీకర్ గా పనిచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి మీద గతంలో ఆరోపణలు చేసిండ్రు. ఇసుక మాఫియా అన్నారు, ఆ మాఫియా అన్నారు, అంబోతులా దోసుకుంటున్నారు అన్నారు. మన పోచారం ఎందుకు ఏం చేసుకున్నారు? అన్నటువంటి వాళ్ళనేమో పార్టీలో చేసుకుంటున్నారు, అనని వాళ్ళ మీద ఆపాదిస్తున్నారు. మేము 5 ఏళ్లు ఒక ప్రతిపక్షంగా మేము పనిచేస్తాము, ప్రజల పక్షం ఉంటాము అని ప్రకటించినాం. మా కేసీఆర్ గారే నల్గొండ సభలో చాలా స్పష్టంగా చెప్పిండ్రు, 5 ఏళ్లు మీకు అధికారం ఇచ్చిండ్రు, అధికారం చెయ్యండి, ప్రజల పక్షం ఉండండి, హామీలు అమలు కోసం ప్రయత్నం చేయండి, అమలు చేయకుంటే ఒక రాజకీయ పార్టీగా మా రాజకీయ కార్యాచరణ ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్పినాం. కూల్చాల్సిన అవసరం మాకేముందండి? కూలుస్తారా? కూల్చేటువంటి వాళ్ళు, కూల్చే ప్రయత్నాలు చేసేది వాళ్ళు, మేం కాదు. వాళ్ళే కూల్చుకుంటారు. చాలా సందర్భాల్లో చూసినాం, మధ్యప్రదేశ్ లో చూసినాం, కర్ణాటకలో చూసినాం, ఇవాళ రేపు ఎల్లుండో హిమాచల్లో చూస్తాం, ఇంకా 2-3 రోజులక కర్ణాటకలో చూస్తాం. ఎవ్వరు కూల్చాల్సిన పని లేదు కాంగ్రెస్ కు, తనకు తానే కూలిపోతుంది. రైట్, రవికుమార్ గారు చెప్పండి, మీరేం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడింది, అదేవిధంగా దేవిప్రసాద్ గారు మాట్లాడింది బీఆర్ఎస్ నుంచి, అనలిస్ట్ అనుకుంటా ఇంకో అతను మాట్లాడింది, ముగ్గురు వర్షన్ విన్నా. అయితే మీకు ఎంపీ ఎలక్షన్స్ కి ముందు ఎంపీ ఎలక్షన్ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల వద్దకు వెళ్లి అనేక బహిరంగ సభల్లో చాలా స్పష్టంగా ఏం చెప్పారండి? ఆయన ఏం చెప్పారంటే ఎంపీ ఎలక్షన్స్ అనేవి మా పాలనకు రిఫరెండం అని చాలా క్లిస్టర్ క్లియర్ గా చెప్పినారు. పాలనకు రిఫరెండం అని చెప్పి ఏం చెప్పినారు? అంతకు ముందే దానం నాగేందర్ గారు ఇంకో 2 ఎమ్మెల్యేలు అనుకుంటా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయినారు. దాని తర్వాత ఇంకొంతమంది లైన్ లో కూడా ఉండే. ఈ రోజు జాయిన్ అయినటువంటి ప్రకాష్ గౌడ్ కూడా అప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆయన అప్పటికే రెడీగా ఉండే. అప్పటి నుంచి ఆయన కొంచెం పాజిటివ్ గా కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి పాజిటివ్ గా ఉన్నాడు. ఈ రిఫరెండం ఎంపీ ఎలక్షన్స్ లో రిఫరెండం గా ప్రజలు ఏం తీర్పిచ్చినారు? అంటే కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పాలనను మెచ్చుకోలేదు, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి ఈ రాజకీయ నిర్ణయాలు ఎవరైతే
మిగతా పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు, అపోజిషన్ పార్టీల ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలో చేసుకోవడం లాంటి వాటిని ప్రజలు మెచ్చుకోలేదు. దీనికి మంచి సింబాలిక్ గా ఏం చేశారంటే సొంత నియోజకవర్గమైనటువంటి మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైనటువంటి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టింది. ఇంతకంటే రిఫరెండం ఏం కావాలండి? ఇంతకంటే ప్రజల యొక్క తీర్పు ఏం కావాలండి? ప్రజల యొక్క అభిష్టం ఏ విధంగా ఉంది అనేది పాలకవర్గం అర్థం చేసుకోకపోతే ఏమండి? ఇప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనిండొచ్చు, కూలగొడతాం అని అనిండొచ్చు, బీజేపీ వాళ్ళు కూడా అనిండొచ్చు, కూలగొడతాం కాంగ్రెస్ పార్టీ, లేదా ఎక్కువ రోజులు కాంగ్రెస్ పార్టీ ఉండదు, తనంతటా అదే కూలిపోతుందని అనిండొచ్చు. అట్లాంటప్పుడు మీకేం మెజారిటీ లేదా? ఎందుకు కూలిపోతుందంటే మీ దగ్గర గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, మీ పార్టీ గుర్తు పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేల పైన ఈ ముఖ్యమంత్రి గారికి నమ్మకం లేదు. మీ పార్టీలో గెలిచి మంత్రులైనటువంటి మంత్రుల పైన మీ ముఖ్యమంత్రి గారికి నమ్మకం లేదు. మీ పార్టీలో అంతకు ముందు అంటే మీ ముఖ్యమంత్రి మీ పార్టీలో జాయిన్ కాకన ముందు ఉన్నటువంటి సీనియర్ లీడర్ల పైన మీ ముఖ్యమంత్రి గారికి నమ్మకం లేదు. ఆయన ఒక అభద్రతా భావంలో ఉన్నాడు. ఆ అభద్రతా భావం మూలంగా ఈయనేం చేస్తున్నాడు? ఈ పార్టీ ఫిరాయింపులని ఎంకరేజ్ చేస్తున్నాడు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారము ఏదైతే 2/3 కలవాలో ఆ 2/3 ని ప్రయత్నం చేసి మధ్యలోనే విఫలమయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు తనే తవ్వుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఇంకొక విషయం చాలా క్లిస్టర్ క్లియర్ గా చెప్తున్నాను నేను యాజ్ ఎ బీజేపీ పార్టీగా. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు దాదాపు 46 అసెంబ్లీ సీట్లలో లీడ్ ఇచ్చినారు. ఎంపీ ఎలక్షన్స్ కి 46 అసెంబ్లీ సీట్లలో లీడ్ ఇచ్చినారు. 35% మా ఓట్ షేరింగ్ ఉంది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందండి? బిఆర్ఎస్ పార్టీ యొక్క పాలనను కూడా తెలంగాణ ప్రజలు తిరస్కరించినారు. బిఆర్ఎస్ లీడర్లు, నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నియంతృత్వాన్ని, నిరంకుశమైనటువంటి పాలనను తిరస్కరించినారు. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పాలనను కూడా తిరస్కరించినారు. తెలంగాణ ప్రజలు స్పష్టంగా మార్పు కోరుకుంటున్నారు. ఎందుకు అంటే బిఆర్ఎస్ కి అదే విధంగా కాంగ్రెస్ కి పెద్దగా తేడా ఏం, రెండూ కూడా ఒకే తాను ముక్కలే, ఒకే రకమైన ఒకే జాతి పక్షులే. అవి రెండూ కూడా చేస్తున్న పాలన పెద్దగా తేడా ఏం లేదు. ప్రజల అభిష్టం మేరకు, ప్రజల అభివృద్ధి కొరకు, ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తున్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకు? ఒక గుర్తు పైన అప్పుడు కారు గుర్తుకు ఓటేశారండి ప్రజలు. కారు గుర్తుకు ఓటేసినటువంటి వ్యక్తి పోయి గుర్తు పార్టీలో జాయిన్ అవుతే ఇప్పుడు మరి మీ కారు గుర్తుకి ఓటేసిన ఓటర్లందరినీ అవమానించినట్టు కాదా? అదే విధంగా సేమ్ టు సేమ్ వైస్ వర్సా, ఒకవేళ ఇక్కడ నుంచి అట్టుపోయినా కూడా మీకు ఓటేసినటువంటి, మీ గుర్తుకి ఓటేసినటువంటి ఓటర్లందరినీ కూడా మీరు అవమానించినట్టు కాదా? ఇటువంటి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ ముఖ్యమంత్రి అంటే ప్రజల్లో ఒక రకమైన హేళన భావం రాదా, కలగదా? నేను ఏమంటున్నా, ప్రజలు అందుకే ఏం కోరుకుంటున్నారంటే ఈ రెండు పార్టీలు కాదు, ఇంకా ఇంతకంటే కొంచెం విలువలకు కట్టుబడి, నైతిక విలువలకు కట్టుబడి, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ఐడియాలజీకి కట్టుబడి నడిచే పార్టీ కావాలి మనకు తెలంగాణలో. అటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ పార్టీ ఒకటే అని చెప్పి ప్రజలు నమ్మి తెలంగాణలో చాలా మటుకు సీట్లలో బీజేపీని గెలిపించినారు. అండ్ అంతేకాదు, మీకు ఒక విషయం కూడా చెప్తాను. నేను ఇంతకుముందు చెప్పా, మహబూబ్ నగర్ ఎంపీ సీట్ ఏదైతే గెలిచారో అదొక పెద్ద బెంచ్ మార్క్. మాకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్ లో, 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అండ్ దాంతో పాటు ముఖ్యమంత్రి సొంత జిల్లా ముఖ్యమంత్రి గారు 10-11 సార్లు జిల్లాకు వచ్చి అనేక మీటింగులు చేసినారు. అనేక మంది టీఆర్ఎస్ లీడర్లను కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నారు. ఎందుకు? మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి మా కంటెస్టెడ్ ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నాడు. అయినప్పటికీ కూడా మహబూబ్ నగర్ ఎంపీ సీటు గెలవలేకపోయినారు. ఆయన ఇంకా తాయిలాలు ఇచ్చిండు. మహబూబ్ నగర్కి వచ్చి నారాయణపేటలో పెద్ద సభ పెట్టేసి ఇక్కడ ఎంపీ సీటు గెలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇస్తా అన్నాడు. అంతేకాదు, ఇక్కడ నుంచి నారాయణపేట సభ నుంచి రైతులకు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తాను ఇంకో మాట ఇచ్చినాడు. అంతేకాదు, ఈ యొక్క రాష్ట్రంలో నారాయణపేట జిల్లా నుంచి
అదే విధంగా మన ఇక్కడ వరకు ఏది ఆయన ఖమ్మం పోయిండు, అక్కడ నుంచి ఇంకో చోట పోయిండు, పోయిన ప్రతి చోటల్లా ప్రజలు నమ్మట్లేదు ఈయన వాగ్దానాలు అని చెప్పేసి అనిపిస్తే ఏం చేసినాడు, దేవుళ్ళ పైన ప్రామిస్లు చేయడం, దేవుళ్ళ పైన ప్రమాణాలు చేయడం స్టార్ట్ చేశాడు. అయినా కూడా ప్రజలు నమ్మట్లేదని తెలుసుకొని చిట్ట చివరికి ఇంకొక అస్త్రం ప్రయోగించిండు. ఏమని, గాడిద గుడ్డు, బీజేపీ ఏమి ఇచ్చింది, గాడిద గుడ్డు అని చెప్పేసి ఒక ప్రయోగం స్టార్ట్ చేస్తారు. ఆ గాడిద గుడ్డు గుర్తు పెట్టుకొని ఆ వాహనాల పైన వాళ్ళు ప్రచారం చేస్తుంటే అది కూడా బూమరంగ్ అయింది. అది కూడా బూమరంగ్ 2 రోజుల్లో ఆ గాడిద గుడ్డు సింబల్ కూడా తీసేసి మళ్ళీ ఏం చేస్తారు, ఈ దేశంలో బీజేపీ గాని గెలిస్తే రాజ్యాంగం మారుస్తుంది, రిజర్వేషన్లు తీసేస్తుంది అని చెప్పేసి అబద్ధ ప్రచారాలు స్టార్ట్ చేసినారు. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మలే. మీరు ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా, బీజేపీని ఎంతగా మీరు ఓడించాలని ప్రయత్నించినా, మీరు ఎన్ని అబద్ధపు బూటకపు హామీలు ఇచ్చినా కూడా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ని నమ్మలే, కేవలం బీజేపీని నమ్మిరు. ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ ని కూడా నమ్మలే. బీఆర్ఎస్ కి 0 సీట్లు, కేవలం 16% సీట్లు బీఆర్ఎస్ కి ఇచ్చిండ్రు. అంతెందుకండి, మీ కేటీఆర్ ఉన్నటువంటి సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీకి లీడ్ వచ్చింది. దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే ఈ రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీయే. భారతీయ జనతా పార్టీ ఈ వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్ లో తన యొక్క ప్రతాపం చూపించి 50% పైగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు అన్ని గెలిచి మేము ఈ యొక్క రాష్ట్రంలో ఒక కొత్త తరహా రాజకీయానికి మేము పునాది వేయదలుచుకున్నాం. మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ కల్లా మేము చూడండి, ఇప్పుడు 46 సీట్లలో లీడ్ లో ఉన్నాం. మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ కల్లా 80 నుంచి 90 సీట్లలో మేము మా యొక్క క్యాండిడేట్లు గెలుచుకునే విధంగా మా పార్టీని తయారు చేస్తాం. ప్రజలు కోరుకుంటున్నారు, మేము తయారు చేయడం కాదు, ప్రజలు కోరుకుంటున్నారు మమ్మల్ని. ఇటువంటి రాజకీయాలు వద్దు తెలంగాణ ప్రజలకి. ఏది పార్టీ ఫిరాయింపులు, కొనుగోళ్లు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ఎమ్మెల్సీల కొనుగోళ్లు, దారుణం అండి ఇది. ఏం తేడా ఉందండి, ఏం తేడా ఉంది చెప్పండి? కాంగ్రెస్ పాలనకి బీఆర్ఎస్ పాలనకి ఏం తేడా ఉంది? పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయింది తెలంగాణ ప్రజల పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని వల్ల మన పరిస్థితి ఎలా ఉందంటే పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది. అంతకుముందు వరకు కూడా మనం పెనంలో ఉన్నాము, ఇప్పుడు పొయ్యిలో పడ్డామని చెప్పి తెలంగాణ ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో భవిష్యత్తు కేవలం భారతీయ జనతా పార్టీకే ఉంది. ఈ రోజు మేము అనేక రాజకీయ తీర్మానాలు చేస్తాం. మా కార్యవర్గ సమావేశం అయింది ఈ రోజు హైదరాబాద్ లో, శంషాబాద్ లో. ఈ శంషాబాద్ కార్యవర్గం సమావేశంలో రాజకీయ తీర్మానాలు చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నిస్తూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బూటకపు హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ వెంట పడతాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంట పడతాం, వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, చీఫ్ మినిస్టర్, ముఖ్యం వాళ్ళ వెంటపడి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసేంత వరకు మేము పోరాటాలు చేస్తాం. వీలైతే కాంగ్రెస్ ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. రైట్. ఆది శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఏంటి రవికుమార్ వ్యాఖ్యలకు మీరేం చెప్తారు? ఇప్పుడు సరే తరిమి కొడతారు అనేది భవిష్యత్తులో ప్రజలే తీర్పిస్తారు. రాష్ట్ర స్థాయి ఎన్నికలు, దేశ స్థాయి ఎన్నికలు జరిగినప్పుడు ప్రజల మూడును బట్టి కొన్ని ఎన్నికలు జరుగుతాయి. మొన్నటి రోజు కూడా ఫలితాలు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి 0కు పడిపోయిన మాట, 8 స్థానాలు బీజేపీ వచ్చి 8 స్థానాలు మేము వచ్చినాం. భారతీయ జనతా పార్టీ మాటలు, పెద్ద పెద్ద మాటలు, ఫిరాయింపుల గురించి మాట్లాడుతుంటే ఒక్కటే ప్రశ్న, భారతీయ జనతా పార్టీ ప్రజలకు, మీ ద్వారా ప్రజలకు చెప్పాలి, వారు చెప్పేటువంటి ఆచారం. నేను 4 రోజుల క్రితం మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇచ్చింది. అక్కడ సీఎం రమేష్, సుజనా చౌదరి, టీడీపీ నుంచి 4 తెలుగుదేశం నుంచి విలీనమైన వెంటనే ఇంచుమించు 7-8 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అనేది కూడా రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు గమనించారు. ఈ రోజు సిబిఐ చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేను, అలా అంటే మీకు అవకాశం ఇస్తే మీరే మాట్లాడరు. మాకు ప్రజలకు జవాబు ఇవ్వాలి కాబట్టి మీరు అవకాశం ఇస్తే చెప్పగలుగుతా. ప్రతిదానికి అడ్డం వస్తామంటే మేమేం మాట్లాడలేము. నేను ఒక విషయాన్ని, 7-8 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఏం చేసిందనేది కూడా దేశ ప్రజలు కూడా గమనించారు. కర్ణాటక కానీ, మహారాష్ట్రలో కానీ పార్టీలు చీల్చి ఏ విధంగా వారి కనుసన్నులో పరిపాలనించేటువంటి వారిని తీసుకురావడం కోసం ప్రయత్నిస్తూ ప్రజలు గమనించారు. మాట్లాడితే సిబిఐ నడ్డు పెట్టుకున్నారు, ఈడీ నడ్డు పెట్టుకున్నారు, ప్రశ్నించే గొంతుకులను ఒకేసారి దేశ పార్లమెంట్ 140 మందిని బహిష్కరించారు. ఆప్కా బార్ 400 అన్నారు, ఆప్కా బార్ 400 అన్నారు. 300 కూడా రానటువంటి సందర్భం, 240 కూడా పడిపోయిన సందర్భం. సరే, ఈ రోజు మా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ రోజు ప్రజలు తీర్పు ఈ విధంగా ఉందని చెప్పని గొప్పలు చెప్పుకునే వారికి అయోధ్యలు శ్రీరాముడిని, ఇది ఎన్నికల్లో శ్రీరాముడు అక్షింతలు, అదే అయోధ్యలో ఈ రోజు బీజేపీ ఓడిపోయింది. వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
అంతేందుకు ఈ రోజు ప్రాంతాలను బట్టి విజయాలను నమోదుగా చూస్తాం. అలా అనుకుంటే మీకు కాశీలో ప్రధాన మంత్రి గారు మొదటి రౌండ్ లో రెండో రౌండ్ లో వెనుకబడిపోయింది. అంత మాత్రం వారు ఓడిపోయినట్టుగా బీజేపీ భావిస్తున్నట్టు మాకు అభ్యంతరం లేదు. ప్రజలు ఒక రకంగా ప్రాంతంలో నరేంద్ర మోడీ కూడా విశ్వాసం తీసుకున్నట్టుగా మనకు కనిపించేది మొదటి రౌండ్ లో రెండో రౌండ్ లో కూడా. ఈరోజు 240 సీట్లకి పరిమితి చేసి ఈరోజు సంకీర్ణ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడాను కూడా ప్రజలు చూపించారు. అంటే మీ పరిపాలన కూడా సజావుగా లేదు, మీరు కూడా చక్కగా పరిపాలించమని చెప్పారు. ఈ రోజు మేము 100 సీట్లకు ఇంచుమించి రాగలుగుతాం, ఇండియా కూటమి 230 సీట్లకు రాగలిగింది. రాబో రోజుల్లో మేము కూడా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన మాట కూడా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. సరే, వారి ఆశలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 46 స్థానాల్లో మాకు మెజార్టీ రేపు వస్తాం. చివరే వాళ్ళ ప్రజలకు సంబంధించినటువంటి ప్రేమను చూరగొని వాళ్ళు వస్తారని చెప్పంటే మీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో నేను దేశ ఎన్నికలు వేరన్నా ఈ ఎన్నికలు వేరన్నా చూద్దాం. 2022లో ఆ ఎన్నికల్లో ఏం జరుగుతుందో కూడా గమనిస్తాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మేము ఎలాంటి బేసిజాలు పోకుండా నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా మా ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి కలవడం కానీ మాకు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను కేంద్రానికి చెప్పి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్నాం. ఇక్కడ పార్టీలు చేరడం, ఇంతకుముందు వారు దేవిప్రసాద్ కూడా మాట్లాడారు, మేము పార్టీ విలీనం చేసుకున్నామని. ఒకేసారి పార్టీ విలీనం జరగలేదు. అప్పుడు కూడా ఒకరు తదుపరి 12 మంది ఏదైతే విలీనం చేసుకున్న సందర్భం కూడా మనం గమనించినాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనప్పుడు బాగుంటుంది, బీజేపీ వైపు ఒకటి రోజు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నట్టు కూడా మనం చూడాల్సినటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. సార్, రాజకీయ తీర్మానం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయిలో ఒక కార్యవర్గ సమస్య జరుపుకొని వాళ్ళు ప్రజలకు అండగా నిలబడదామనో ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని చెప్పి తీర్మానం చేసుకోవచ్చు. మీకు కూడా దేశ స్థాయిలో భారతీయ జనతా పార్టీ నిలదీస్తామంటున్నా, ప్రశ్నించే గొంతుకలుగా అంటున్నాం. మా రాహుల్ గాంధీ గారు కూడా లోక్సభలో నిలుస్తున్న సందర్భాలు కూడా ప్రజల పక్షాన చూస్తున్నాం. వీటన్నింటి కూడా ఎన్నికలప్పుడు ప్రజలు తీర్పిచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూడా పార్టీ ఫిర్యాదుల గురించి కూడా చర్చించి మాట్లాడేటువంటి హక్కు నైతికత లేదనేటువంటి మాట సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చెప్తా ఉన్నాం. ఈరోజు పార్టీ ఫిర్యాదుల చట్టం తెమ్మండి, వాళ్ళ అధికారులు ఉన్నారు. ఈరోజు మా రాహుల్ గాంధీ గారు మేము చెప్పిన వారి దాన్ని కూడా దేనికో నేను కూడా వ్యక్తిగా ఆలోచన దేనికో ఒక్క ఎండు పడాలి, ఎండు కావాలి. పార్టీ ఫిర్యాదులకు సంబంధించిన చట్టం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తప్పనిసరిగా మద్దతు తెలియజేస్తుంది. ఆ రోజు నుంచి ఏ విధంగా పోతే బాగుంటుంది ఆలోచన. ఈరోజు పెద్ద మాటలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఈ రోజు స్పీకర్ కార్యాలయం దగ్గరకు పిటిషన్ ఇవ్వడం కానీ, ఈ రోజు కోర్టులు మెట్లెక్కడం కానీ, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీర్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ మాకు దళిత నేతగా ఉన్నట్టు మా బట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతగా కూడా చెప్పండి. ఈ రోజు 19 సీట్లుంటే కూడా 12 సీట్లు తీసుకుని లాక్కున్న సందర్భాన్ని ఎందుకు పరిచిపోయారని మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు చేసేది కాదు, మేము చేసేటువంటి కార్యక్రమం కాదు. వాళ్ళకి నైతికత లేదంటున్నాం. ఇక భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ వారు కూడా ఈ రోజు వాళ్ళ పరిపాలనలో 10 సంవత్సరాల పరిపాలనలో 7 రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రజాస్వామ్య పద్ధతితో గెలిచినటువంటి పార్టీలను కూల్చిందనేది కూడా మనం చూసినాం. అందుకే ఇప్పుడు మహారాష్ట్ర అట్లా అనుకుంటే ఇప్పుడు మహబూబ్ నగర్ గురించి చెప్తారు. ఏకనాథ్ షిండేకి సంబంధించిన అంశం వస్తే మహారాష్ట్ర వాళ్ళకి ఏం జరిగిందో కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కూడా మనం చూడాలి. ఉత్తరప్రదేశ్ లో వారి ప్రభుత్వం కూడా ఉంది. 40 సీట్లలో ఈ రోజు ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు మేము 7 గెలిచినాం, సమాజ్వాదీ పార్టీ కూడా గెలిచింది. మా వైఫల్యం వారు చెప్పినట్టు వారి వైఫల్యం కూడా వారు చర్చించుకోవాలి. వారు కూడా ఆ కోణాలు కూడా ఆలోచన చేయాలి. సరే, ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో వారు అంటున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పతనం అయిపోతుంది అనేది కూడా చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తదుపరి మేము ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటూ కాంగ్రెస్ పార్టీతో మాకు వారికి పోటీ అంటే రానివ్వండి. దానికి భారతీయ జనతా పార్టీ పాలిటెట్ ఇక్కడ అవుతుందని చెప్పంటే దాన్ని మేము నిర్వహించేది కాదు. చూస్తాం. మీ ప్రజల నాటిని పట్టుకొని ప్రజలకు సంబంధించినటువంటి అంశాలలో ముందుకు పోయి ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఒక మాట మా మిత్రుడు అన్నాడు, అసలు అపాయింట్మెంట్స్ లేవని. అసలు ఎవరు కలుద్దామని మా ముఖ్యమంత్రి కలవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు విద్యార్థి నేతలు కూడా కలుపుకుపోవడానికి కోసం మొన్ననే మా బీసీ సంక్షేమ శాఖ మధ్యలో ప్రెస్ మీట్ లో కూడా తప్పనిసరిగా విద్యార్థి నేతల సమస్యలు పెట్టుకుని చర్చిద్దామని చెప్పాను. ఇంతకుముందు ఉద్యోగ కల్పన కోసం ఈ రోజు మేము గ్రూప్ 1 523 బహుశా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన ఒక్కనాడు కూడా గ్రూప్ 1 మానసికంగా అంటే వారు 2 సార్లు పెట్టి 2 సార్లు ఫెయిల్ అయ్యింది. ఒకసారి పేపర్ లీక్ అయింది, ఇంకో పరంగా అయింది. ఈరోజు మేము 563 గ్రూప్ 1 పోస్టులకు కానీ ఈరోజు డిఎస్సి కూడా ఏర్పడే 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు డిఎస్సి వచ్చిందంటే ఆ తర్వాత డిఎస్సి రాలేదు 10 సంవత్సరాలు. ఈరోజు మీరు డిఎస్సి వేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామన్నా తప్పనిసరిగా చేసి తిరుగుతాం. నిరుద్యోగులకు సంబంధించి విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేస్తాం. రైతులు రుణమాఫీ ఆగస్టు 15 లోపల చేస్తాం. రైతు భరోసా విధి విధానాల పైన కూడా మేము ఏదైతే 6 గ్యారెంటీస్ అనుకున్నామో ఆ గ్యారెంటీలు అమలు చేయడానికి కోసం ప్రయత్నం చేస్తాం. అందులో ఎవరు కూడా ఏమాత్రం ఉండకపోవచ్చు. సరే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అడగడానికి హక్కు ఉంది, దాన్ని మీకు కాదంటలేదు. కానీ మాకు చేసుకోవడానికి మొదటి 100 రోజులు
పరిపాలన రవికుమార్ గారు సౌలభ్యము మాట్లాడతారు. కుదుర్చుకోవడానికి ఒక విషయం కుదుర్చుకోవడానికి కోసం ప్రయత్నం ఆ తర్వాత ఎన్నికలు కూడా వచ్చింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే మీకు కుదుర్చుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టుకొని మెల్లమెల్లగా మా ప్రజాస్వామ్యంలో మేము ఏవైతే హామీలు ఇచ్చినామో ఏమైతే అధికారులు రావడానికి కారణమో వాటన్నిటి కూడా అమలు చేసుకుంటూ ముందుకు పోతాం. ఎవరికి కూడా ఎలాంటి అనుమానపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు తప్పనిసరిగా ప్రజా అభిమానాన్ని చూరుకొని మరోసారి అధికారులు రావడం కోసం మేము ప్రయత్నిస్తాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మా మంత్రి మండలి వర్గ పైన కూడా మాకు నమ్మకం ఉంది, విశ్వాసం. తప్పనిసరిగా రాష్ట్ర ఎన్నికలు వేరు, దేశ ఎన్నికలు వేరుగా ప్రజలు చూసిరు కాబట్టి ఆ మాత్రం సీటు వాళ్ళకి వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది, దాంతో ఒక రకంగా వాళ్ళు నైతికంగా ఓటమి చెందినట్టుగా భావించారు. ఇంత ముందులాగా ఈడీని అడ్డు పెట్టుకొని బహుశా సిబిఐని అడ్డు పెట్టుకొని మరి పరిపాలన సాగదని అనుకుంటే ఇంత సంగీత ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకు మేలు కార్యక్రమం చేస్తే బీజేపీ కూడా మద్దతు ఇస్తాం. లేదంటే తప్పనిసరి ప్రజల పక్షాన మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అక్కడ కూడా మేము నిలదీస్తూనే ఉంటాం. ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేసేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ వెంట పడేటువంటి కార్యక్రమం ఉంటుంది. అందులో మాత్రం ఎక్కడ వెనక్కిపోయి కాంగ్రెస్ పార్టీ అన్నమాట ఈ సందర్భంగా చెప్తాం. వారికి నేను ఒక చిన్న పాయింట్, వారికి ఆయన ప్రభుత్వ విప్ గారు కాబట్టి ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా. భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో కూడా పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేయలేదు. డైరెక్ట్ గా ఎల్పీని విలీనం చేసుకుందే గానీ ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యేను కూడా మేము కొనుగోలు లాంటిది ఎక్కడ కూడా మా పైన ఆరోపణ లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఆరోపణలు చేయలేదు. మధ్యప్రదేశ్ లో మీ సచిన్ పైలట్ మొత్తం తీసుకొని వచ్చినాడు, దానికి మనం ఏం చేస్తాం? మా పార్టీలో జాయిన్ అయ్యాడు, దానికి మనం ఏం చేస్తాం? ఏమంటున్నా నేనేమంటున్నా, ఇది ఓకే, అది 4 రోజుల క్రితము ఆవిడ జాయిన్ అయింది, ఆవిడకి మేము అది చేస్తున్నాం అంటే నేనేమంటున్నా ఎవరన్నా ఒక ఎమ్మెల్యే మా పార్టీలోకి వస్తానంటే మేము రాజీనామా చేయించినాం. ఎందుకు? మీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే మాకు మంచి ఉదాహరణ. ఆయన మా పార్టీలోకి వస్తే రాజీనామా చేయమని చెప్పినాం, ఆయన రాజీనామా చేసిండు. రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ పోయినాం, మునుగోడు ఎలక్షన్ పోయి కొట్లాడినాం, టీఆర్ఎస్ తో కొట్లాడినాం. మీరు ఎక్కడ పోయినప్పుడు మీరు లోపాయికారిగా మీరు టీఆర్ఎస్ కి సపోర్ట్ చేయలేదన్నా అంటే సరే ఓకే. ఇప్పుడు ఇంకో విషయం, ఎందుకు నిన్నగాక మొన్న జాయిన్ అవుతున్నా ఇప్పుడు మీ మైపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మా పార్టీకి వచ్చి జాయిన్ అవుతున్నాడు. రాజీనామా చేసి రమ్మని చెప్పినాం, రాజీనామా చేసి రమ్మని చెప్తాను. మళ్ళీ ఇప్పుడు ఆలోచిస్తున్నాడు, ఆయన రావట్లేదు. మేము మీ పార్టీలో జాయిన్ అవడానికి రెడీగా ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా మా పార్టీలో జాయిన్ అవడానికి రెడీ ఉన్నారు. బట్ మా పార్టీ కండిషన్ ఏంటంటే మీరు రాజీనామా చేసి రావాలి. కాకపోతే మీ పార్టీ కండిషన్ ఏంటంటే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. డిఫరెన్స్ అదే. ఇంకో విషయం చెప్తాను, మేము కొన్ని రాష్ట్రాల్లో అంటే ఆయన చెప్పారు కాబట్టి చెప్తున్నా, కొన్ని రాష్ట్రాలు ఈ విధంగా చేస్తారు, ఆ విధంగా. ఏమంటే ఒక చిన్న విషయం మీకు గుర్తు చేస్తా. కర్ణాటకలో మీరు ఏం చేశారు? కర్ణాటకలో అంతకుముందు గవర్నమెంట్ లో 30 సీట్లు వచ్చిన మీరు మాట్లాడేటప్పుడు వినమన్నారు, నేను విన్నా. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మీరు కొంచెం వింటే ఒక్కటే నిమిషం. కుమారస్వామి గారికి 30 సీట్లు వచ్చిన కుమారస్వామి 250 సీట్ల పైన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో 30 సీట్లు వచ్చినటువంటి కుమారస్వామి గారికి మీరు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇచ్చి బీజేపీని అధికారంలో రాకుండా చేయాల్సినటువంటి పెద్ద కుట్ర ఏం అవసరం అండి? ఒక రాష్ట్రంలో మీరు అధికారంలో రాకపోతే ఏమవుతుందండి? మరి అంత దిగజారిపోవాలంటే అంత దిగజారిపోయి 30 సీట్లు వచ్చిన పార్టీకి మీరు ముఖ్యమంత్రి ఆఫర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అంటే కాంగ్రెస్ యొక్క దిగజారుడు రాజకీయాల వల్ల భారతీయ జనతా పార్టీ మీరు ఎట్లయితే మీరు ఇప్పుడు కూడా నేనేమంటున్నా, ఇప్పుడు కూడా మీరు దిగజారు. ఎంపీ ఎలక్షన్స్ లో కూడా మీకు వచ్చిన 99 సీట్లు 99 సీట్లు వస్తే కూడా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మీ నాయకులు ప్రకటనలు చేస్తే ఏం చెప్పాలండి? ఎన్డీఏ కూటమిలో పార్టీల నాయకుల్ని ఎన్డీఏ కూటమిలో పోటీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ గారిని మీరు కలుపుకునే ప్రయత్నం చేసిరా లేదా? మాకు సింగిల్ లార్జెస్ట్ పార్టీ 240 సీట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ 99 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమండి 99 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ 570 సీట్లలో 99 సీట్లు వస్తే మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారండి. దాన్ని ఏమంటారండి మీరు చెప్పండి? దాన్ని ఏమంటారు? అందులో నేనేమంటున్నా, ఇప్పుడు నాకు మాట్లాడే అవకాశం నేను క్లోజ్ చేస్తా. నేనేమంటున్నా, మీరు అప్పటికీ కూడా 5 న్యాయని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని, రాజ్యాంగం రద్దు చేస్తారని చెప్పేసి ఎన్నో అబద్ధపు ప్రచారాలు. అంతెందుకు మీ రాహుల్ గాంధీ గారు
టకాటక్ కటాకట్ కటాకట్ 8,500 నెల పడిపోతే అని అబద్ధ ప్రచారాలు చేసి మరి అంత దారుణమైన దాన్ని దిగజారుతాను అన్నారండి. అబద్ధ ప్రచారాలు కాదండి, తప్పుడు మాట మేడం, ఆయన తప్పని మాట్లాడుతున్నారు. దిగజారుడు కాదు, మేము ప్రభుత్వ అధికారులకు వస్తే ఈ విధంగా చేస్తామని చెప్పినాము. దాన్ని దిగజారుడు రాజకీయం పెట్టండి, దిగజారుడు కాదు. మేడం వారిని ఈ విధంగా మీరు అవకాశం ఇస్తే నీకు కూడా మాట్లాడాల్సి వస్తుంది. మా మేనిఫెస్టో పెట్టినాము, అధికారులకు ఈ విధంగా ఇస్తామన్నా. మీరు మాట్లాడుతున్నారు, మాట్లాడే విధానం దిగజారుడు రాజకీయం చేసింది భారతీయ జనతా పార్టీ, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇచ్చినాము 5 గంటలు 6 గంటలు అమలు చేస్తాము, తెలంగాణ ఇచ్చినాము 5 చేస్తాం, గ్యారెంటీ కార్డు ఇస్తామన్నాము. తప్పే ఉందల్లా, అది దిగజారు. మీరు దిగజారిపోయినారు, మీరు ప్రశ్నించుకోరు ఒకసారి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడడానికి సమానంగా పోతే కూడా ప్రజలు మమ్మల్ని తప్పడతారు. అరే ప్రశ్నలు జవాబు ఇస్తున్నాము. నేను ఒక పాయింట్, ఒక చిన్న 30 సెకండ్స్ ఇవ్వండి, నేను ఖతం చేసేస్తా. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ సరే ఓకే, మీరు దిగజారుడిపోయిన వర్డ్ వాడితే మీరు అబ్జెక్షన్ చెప్తున్నారు. నేనేమంటా, మీరు 30 సీట్లు వచ్చినటువంటి పార్టీకి 250 సీట్లు ఉన్న రాష్ట్రంలో 30 సీట్లు వచ్చిన వ్యక్తికి మీరు ముఖ్యమంత్రి పదవి ఇస్తారు, దాన్ని ఏమంటారు? అది మీ విజ్ఞత, నేను వదిలేస్తా. నేనేమన్నా ఒకటి. రెండోది, ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్ లో మీరు యువ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, దీంట్లో కొన్ని విషయాలు చెప్తే మీరు మళ్ళీ ఫీల్ అవుతారు. నేను ఒక మాట చెప్తా. ఇదే యువ డిక్లరేషన్ లో మీరు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో పూర్తి చేస్తా అని మీరు మీ డిక్లరేషన్ లో పెట్టుకున్నారా లేదా? సరే పోనీయండి, దాన్ని కూడా వదిలేయండి. ఇంకా దారుణంగా మీరేంటంటే బీసీ డిక్లరేషన్ లో గొర్రెల కాపర్లు 42,000 రూపాయలు డీడీలు కట్టి ప్రభుత్వం దగ్గర, అది ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చు, ఏ పార్టీ ప్రభుత్వం అయినా ఉండొచ్చు, ప్రభుత్వం దగ్గర 42,000 రూపాయలు, దాదాపు 3,600 కోట్లు ఆ నోరు లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, అమాయకులైనటువంటి పైసలు గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని సంవత్సరం వరకు సతాయిస్తున్నారని చెప్పేసి మీరేం చెప్పారు? మీరేం హామీ ఇచ్చిరండి? 30 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇదే గొల్ల కురుమలు డీడీలు కట్టిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాల ఓటర్లు 30 లక్షల ఓటర్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళ డబ్బులు మీ దగ్గర పెట్టుకొని మీరేం చేసిరు? 100 రోజుల్లో 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో డీబీటీ పద్ధతిలో వేస్తాము, గొర్రెల పంపిణీ పథకాన్ని 100 రోజుల్లో, ప్రభుత్వంలో వచ్చిన 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామని మీరు బీసీ డిక్లరేషన్ లో హామీ ఇచ్చి మీరేం చేసిరండి? ఇప్పుడు మీరేం చేసిరండి? ఒకసారి దాని గురించి ఆలోచించండి. వాళ్ళు మాట్లాడలేరు, అమాయకులు అడవులలో పోతుంటారు, గొర్రెలు కాసుకుంటూ అడవులలో పోతుంటారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం రాదు. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని వచ్చి కలుస్తున్నారండి, ఈ గొర్రెల కాపర్లు వచ్చి కలుస్తున్నారా? ఏమైంది? మీ 42 డీడీలు కట్టిరు, అప్పులు తీసుకొచ్చిరు, వడ్డీలు కడుతున్నారు, పుస్తకాలు తాకట్టు పెట్టి తీసుకొచ్చి కట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఊహించారండి? మాట్లాడి ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి? వాళ్ళు అడవులలో ఉంటారు. రవికుమార్ గారు మళ్ళీ మాట్లాడతారు. అది ఎవరైనా ప్రభుత్వం కట్టింది ప్రభుత్వానికి. అడగండి. ఈ రోజు తప్పనిసరిగా అమలు చేస్తాము, అంత వరి కాకండి, మీరేం పెద్దగా వరి కాకండి. ప్రజా సమస్యలు చేస్తామంటున్నాం కదా, సమస్య ఒకటి మాట్లాడి మీరు ఒకటి చేస్తామండి. తర్వాత ఎన్నికలు కూడా వచ్చింది, మీరు కుదురు సమయం. సరే మీతో నాకు వాదన ఎందుకులేండి, ప్రజలు చెప్పండి. ఇప్పుడు మిత్రులు ఇద్దరు మాట్లాడారు, మా కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఒకరినొకరు విమర్శించుకున్నారు, పార్టీ పరంగా రాజకీయ విమర్శలు చాలా చేసుకున్నారు. సరే వాళ్ళిద్దరు ఏమి విమర్శించుకున్నా, ఒకరినొకరు విమర్శించుకున్నా అది రాజకీయ అంశాలు కాబట్టి నేను లోతులో కూడా వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పారు, వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారా, వీళ్ళు కోర్టు ఉద్యోగాలు, అవన్నీ కూడా వాళ్ళిద్దరికి సంబంధించినవి, అంటే రాజకీయ పార్టీలకు సంబంధించినవి. కానీ ప్రజలకు సంబంధించింది ఇప్పుడు సమస్య ఏంటంటే పార్టీలో విలీనం ఏంటి, ఈ ఫిరాయింపుల బలమైన నేతగా ఉన్న ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు. వాళ్ళకి చాలా మంది వెళ్ళేదానికి కూడా వెళ్ళిన ఆశ్చర్యపడక్కర్లేదు. వెళ్తానికి సిద్ధంగా కూడా నేను చెప్పలేను, అనకూడదు కూడా. వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదు. నేను అదే చెప్తాను, 2/3 అంటే దగ్గరగా 26 మెంబర్స్ లాగేంత వరకు కూడా వీళ్ళు టార్గెటెడ్గా పనిచేస్తారు. ఎందుకంటే మనోధైర్యం మీద దెబ్బతకడం కాదు, రేపు పొద్దున పార్టీ లేకుండా చేయడం, పార్టీ గుర్తు కూడా లాక్కెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేయడం. మహారాష్ట్రలో ఏ విధంగా శివసేన మీద దెబ్బ కొట్టిందో
ఏది ఇప్పుడు సార్ చెప్తున్నటువంటి మేము ఎలాంటి పార్టీలో కులదోయలని చెప్తున్నా యంత్రాంగం మంత్రాలు చదివి అంటే నరేంద్ర మోడీ ఆశీస్సులు లేకుండా ఏమీ జరగదు. వాళ్ళు సైతం పార్టీని నమ్మిన బంటులుగా ఉన్న వాళ్ళు సైతం పార్టీని ఏంటంటే వాళ్ళపైన అది ఇప్పుడు అదే నేను అడగబోతున్నది. ఈ మిత్రులు ఇద్దరు కానీ లేదా ఆ పార్టీ తరఫున ఎవరు చెప్పినా కూడా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ రేపు రాజ్యసభలో నలుగురు కూడా బీఆర్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీకి పోతారని లోపాయికారిగా మేము ఒప్పందం కుదుర్చుకున్నాను వార్తలు వింటూనే ఉన్నాం. ఈ రాజ్యసభ నుంచి ఒకవేళ వెళ్లితే వాళ్ళని కూడా రాజీనామా చేసి తీసుకుంటారా, మెర్జ్ చేసుకుంటారా 2/3 ప్రకారం ఏం జరగబోతుంది? ఇట్లా పార్టీలను అంతరార్థం చేయాలనే టార్గెట్గా పనిచేసినంత మాత్రాన మనకు తెలుసు. ఒక పార్టీ గురించి చెప్తా, నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి. రాహుల్ గాంధీ మీద ఏ విధంగా వాట్సాప్ యూనివర్సిటీలో కాంగ్రెస్ మీద కానీ ఇతరుల మీద కానీ ఎంత టార్గెటెడ్గా పనిచేసినా కూడా చివరికి ఈరోజు ఎలాంటి ఫలితాలు వచ్చాయో మనం చూసాం. అంటే ఒక పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని వాళ్ళ తరం కాదన్న విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి విషయ ప్రయత్నాలు చేశాడు. ఒక కాంగ్రెస్గా తెలుగుదేశం పార్టీనైనా సరే ప్రతిపక్షం లేకుండా చేయాలని మొదటి కూడా చెప్పాడు. ఫస్ట్ టర్మ్లో ఆయన కన్సర్న్ ఉంది, ప్రజల మద్దతు ఉంది. ప్రజల మద్దతు ఉందా లేదా కాకుండా విమర్శించేలాంటి ప్రజాస్వామ్య ప్రేమికులు కూడా పెద్దగా దాన్ని తప్పుగా భావించారు. రెండోసారి చేసింది మాత్రం తప్పుగా భావించారు. ఆ తప్పులో వరవడి పెరిగింది కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా ఇవే తప్పులు పునరావృతం చేస్తే మీరు ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? వెళ్తారు. ఎందుకంటే దీనికి మీరు మీ పార్టీలో మీకున్నటువంటి మద్దతు ఏదైతే ప్రజలు ఇచ్చిన 63 మందిని కాపాడుకునే శక్తి లేక వీళ్ళు లాక్కుంటున్నారా? ఇప్పుడు నరేంద్ర మోడీ ఇంత చెప్తున్నటువంటి వీళ్ళు కూడా బోటా మోడీ జస్ట్ 20 గ్రేస్ మార్కులతో ఆయన మళ్ళీ పాస్ అయి ప్రమోట్ అయ్యాడు ఇంకో థర్డ్ టర్మ్గా. ఆ 20 మంది ఎక్కడ గల్లంత అవుతారనే భయంతో ఈ రాజ్యసభ్యుల నుంచి కానీ ఇట్లాంటి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారా? అంటే మీరు మీ పార్టీ ఎమ్మెల్యేలనే మీకు కేసీఆర్ పర్సనల్ గా పిలిచి భరోసా ఇస్తున్నా కూడా నేతలు ఎందుకు వినడం లేదు? అభివృద్ధి చూశారంటున్నారుగా. అభివృద్ధి అని చూస్తారు, అయితే బుల్డోజర్ అయితే బుల్డోజర్ అని వస్తుంది, లేదా పాత తాలూకు కేసులన్నీ ఉంటాయి, లేదా వీళ్ళు చెప్తున్న అభివృద్ధి మంత్రమైన ఉండవచ్చు. ఈ 6 నెలల్లో ఎంత అభివృద్ధి కనిపించి అంత అట్రాక్ట్ అవుతున్నారు అనేది వీళ్ళే సమాధానం చెప్పుకోవాలి అంతరాత్మకు. సరే వాళ్ళైతే అలానే తెలుస్తుంది. ఎందుకంటే ఇంకొకటి కన్క్లూడ్ చేస్తారు. రేపు ఇదే పార్టీలో కాంగ్రెస్ నుంచి వీళ్ళు గెలిచినా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీపై రేపు బీఆర్ఎస్ ఇంకా ఏఆర్ఎస్ వచ్చినా మళ్ళీ వీళ్ళే పోతుంటారు. దీనికి ప్రజలకు అందంగా చెప్పే భాష ఏంటంటే అభివృద్ధిని చూసిపోతున్నాం అంటే వీళ్ళు స్పష్టంగా రాజ్యాంగం నేను చెప్తాను. అభివృద్ధిని చూసిపోతున్నాం, నిధులు కూసిపోతున్నాం అంటే పరిపాలించేవాడు పార్టీ కానీ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వరని వీళ్ళే ఒప్పుకుంటున్నారా? మేము మా పార్టీ కానీ నియోజకవర్గాలకు మేము నిధులు ఇవ్వము అనే రాజ్యాంగబద్ధంగా ఎన్నుకొని రాజ్యాంగాన్ని ప్రమాణం చేసిన వాళ్ళే ఇంత తొంగలో దొక్కుతుంటే రాజ్యాంగం విలువలెట్టిపోవాలి. ఈ సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తూనే ఉంటారా? అంటే ప్రజలు కూడా అదే అర్థాన్ని ఇస్తారు, నాయకులు అదే చేస్తారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా అదే పాటిస్తే ప్రధానమంత్రి ఉన్న స్థానంలో కూడా అదే అభివృద్ధి చూస్తున్నారని చెప్పడం ఎంతవరకు ధర్మం అనేది ప్రశ్నిస్తున్నాను. అంటే అందరికి సమదృష్టితో చేయరు, నిధులు ఇవ్వరు. కేవలం మీ పార్టీ వాళ్ళైతేనే నిధులు ఇస్తారు, మీ కండవ కప్పుకుంటేనే నిధులు ఇస్తారు. మీ పార్టీ కండవ కప్పుకుంటేనే వాళ్ళ కేసులు కదలికలు ఉండవు, వాళ్ళ మీద దర్యాప్తులు ఉండవు. సీఎం రమేష్ కానించి మొదలు పెడితే వాళ్ళేం రాజీనామా చేసిపోలేదండి. సీఎం రమేష్ వీళ్ళంతా కూడా చాలా ఉంది, చరిత్ర మొత్తం దేశం మొత్తం తీస్తూ కూడా చాలా ఉన్నాయి, అన్ని పార్టీలకు ఉన్నాయి. నేను అదే చెప్తున్నా, బీఆర్ఎస్ ఏమో శుద్ధపూసా నేను దానికి మద్దతు ఇస్తున్నానని చెప్పట్లేదు. ఇట్లా ఎట్లా ప్రజాస్వామ్యాన్ని ఎన్నాళ్ళు కూలు చేసుకుంటూ పోతారు. ఈరోజు కవితకు బెయిల్ ఇవ్వాలంటే కూడా లోపాయి గారికి ఒప్పందం జరిగింది, విలీనం అయిపోతున్న వార్తలు కూడా చదువుతున్నాం. అంటే బెయిల్ అనే విషయము రాజ్యాంగం చట్ట పరిధిలో ఉందా, ఒక రాజకీయ పార్టీ పరిధిలో ఉందా? ఒక కవితను అరెస్ట్ చేస్తే కానీ మేము గెలవలేకపోలేమన్న భావదారిద్ర్యంకి వెళ్ళి అరెస్ట్ చేస్తానికి వెళ్ళిపోయి వ్యవస్థను భ్రష్టు పట్టించడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడం మద్దతు ఇస్తేనో తప్పితే కవితకు బెయిల్ రాదా? ఇది ఎక్కడ సిద్ధాంతం? రాజ్యాంగం చట్టాలు లేవు, న్యాయ వ్యవస్థ లేవు. ఈ వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించుకుంటూ ఇదే సాంప్రదాయం, ఇదే మంచి రోజులు, ఇట్లాంటివే భవిష్యత్తులో ఇచ్చుకుంటూ పోతే ఈరోజు అధికారం హంటర్ నీ చేతిలో ఉంది. రేపు పొద్దున ఇది పోయినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఈ దేశంలో మనం చూస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న నియంత్రణలంతా కూడా కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళకి అధికారం ఉందని చెప్పి ఇలాంటి అరాచకాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే వాళ్ళని, ప్రజాస్వామ్యంగా అడిగే వాళ్ళని జైల్లో పెట్టడం, నిర్బంధించడం, నోరు తెరిచిన వాళ్ళు నామరూపాలు లేకుండా, అంటే ఇంకా హిట్లర్స్ నియంతలు అసలు కాల్చిపడేసినట్టు ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. మన సద్దాం హుసేన్ కానీ తీసుకుంటూ పోతే వీళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారుగా. ప్రపంచంలోనే మన ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యంలో కూడా ఇలాంటి సూచనలు, ఇలాంటి అంశాలే జరుగుతున్నప్పుడు ఇంకా మౌనంగా ఉందామా? దీనికి అభివృద్ధి అని పేరు పెట్టుకుందామా?
అభివృద్ధిని చూసి వచ్చిన పెట్టుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ విలువల ప్రకారం పోదాము. ఇదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తే 20 ఏళ్ల కింద చూసినటువంటి ఈ అరాచకత్వం పక్క దేశాల్లో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇలాగే జరగబోతుంది. రేపు అధికారం కోల్పోతే మీరు కూడా ఈ విధంగానే పీడనకు గురవుతారు. ఈ విధంగా మీ పార్టీలు అంతరార్థం అయిపోతాయి. ఇప్పుడు కేసీఆర్ 10 మందిని గుంజుకున్నాడు, మీ 20 మందిని గుంజుకుని రేపు వచ్చిన 30 మందిని గుంజుకుంటాడు. ఇంకా అంతకన్నా ఎక్కువ చేస్తారు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడి, లేదంటే మీరు చట్టాలనే మార్చండి. మీ చేతిలో శక్తి ఉంది. చట్టాల మంచి ఎవడైనా ఎక్కడ గెలిచినా వెళ్ళొచ్చు. గెలిచిన వాళ్ళకి, మా పార్టీకి గుర్తున్న వారికి, అధికార పార్టీ గుర్తున్న వాళ్ళకి మేము నిధులు ఇస్తామని ఒక చట్టమనే చేయండి. ఎవరు ప్రశ్నించరు, ఎవరికి అనుమానాలు రావు. ఈ విధంగా కొనసాగించడం మంచి సాంప్రదాయం కాదు. మీరు మాకన్నా ముందు వాళ్ళు పార్టీ ఫిరాయించారని, వాళ్ళకన్నా ముందు మేము చేశామని, మీరు ఇంకో రాష్ట్రంలో చేశారని, ఇట్లా ఒకరినొకరు అంటే ఒకరు ఏక నెంబరే, ఇంకొకరు బడా నెంబరే అవుతున్నారే కానీ చోటా నెంబర్ అయితే అసలు కావట్లేరు. మీరు 10 మందిని గుంజి కాబట్టి ఈ రోజు గుంజుతున్న నీకు నైతిక హక్కు లేదు. ఆ రోజు రాళ్ళ తీసుకుని కొట్టామన్నావు, మీరు ఇప్పుడు కొడతామంటే ప్రశ్నించడానికి హక్కు లేదు నీకు. అంటే ఆ రోజు ఆయన తప్పు చేశాడే కదా, ఇంటికి వెళ్ళాడు. మీరు ఇట్లాగే కూనీలు చేసుకుంటా వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థని భ్రష్టు పట్టించుకుంటూ వెళ్తారా? రాబోయే రోజుల్లో ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తారా? ఓకే, రైట్. ఆది శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి ఫైనల్ గా. ఇప్పుడు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కాంగ్రెస్ లో వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే ఏంటి, రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం సరైనదే అంటారు? ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన సందర్భం బట్టి భారతీయ రాష్ట్ర సమితికి మునిగిపోతున్న నావగా భావిస్తున్న సందర్భము, మొన్నటి ఎన్నికల్లో కూడా బారాస పరిస్థితిని గమనించిన తదుపరే వాళ్ళు రాజకీయంగా, అంటే ఎమ్మెల్యే స్థాయికి వచ్చినటువంటి ఒక నాయకుడు ప్రజాసేవలు మరింత ముందుకు పోవాలంటే వాళ్ళకు ప్లాట్ఫామ్, చక్కటి వేదిక కావాలి. కాబట్టి అది వేదిక కాంగ్రెస్ పార్టీని భావించి వస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అనే మాట నేను చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఆ కోణంలోనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నట్టుగా నేను భావిస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఒక నమ్మకం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలపై ఒక నమ్మకం కావచ్చు, చేపడుతున్న కార్యక్రమాలు. ఇప్పుడు ఇంతకుముందు అభివృద్ధి గురించి చర్చ జరుగుతున్న క్రమంలో నేను సరే ఆ అంశాలు వేరు, మళ్ళీ అభివృద్ధికి సంబంధించిన చర్చలు కూర్చుందామంటే అది ఆ చర్చపై కూడా సిద్ధమే. గతంలో మేమైతే మేనిఫెస్టోలో పెట్టున్నటువంటివి కమెంట్ చేస్తామని మాటిస్తున్నాం. వాళ్ళు మీకు 100 రోజులు అయిపోయిందండి, 100 రోజులు అయిపోయిందంటే అవును 100 రోజులు అయిపోయింది. ఆ తర్వాత ఎన్నికలు కూడా వచ్చింది. మళ్ళీ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ స్థిరంగా కూర్చొని రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు మీరు గమనిస్తున్నారు 18 గంటలు వారు కష్టపడుతున్నారు. అధికారులతో సమీక్ష సమావేశం జరుపుతున్నారు. ప్రజాపాలనలో ప్రజలు వచ్చినటువంటి అర్జీలు కూడా తీసుకుంటున్నారు. ప్రతి జిల్లా కూడా ఇప్పుడు మళ్ళీ పోవడానికి కోసం వారు సిద్ధంగా అయినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. తప్పనిసరిగా మీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు పోతాం. ఈ రోజు ఎవరైతే మా పార్టీ విధానాలు నచ్చి రేవంత్ రెడ్డి గారిపై వారి సమర్థతపై నచ్చి వస్తున్నారు కాబట్టి చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు విశ్లేషకుడు ఉన్నటువంటి అన్న గాని వారు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకటే చెప్పడం జరిగిందంటే, ప్రజాస్వామ్యము విలువలు వాటి గురించి మాట్లాడేటప్పుడు మీకు మాట్లాడేటువంటి అర్హత లేదని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం తప్ప మరొకటి కాదు. మీరు వాళ్ళు చేసినటువంటి మీరు చేస్తున్నారు చెప్పారంటే మేము మరి చేతులు ముడుచుకొని కూర్చోవాలని అర్థం కావట్లేదు. మీ ప్రభుత్వం కూలుస్తాం కాలుస్తాం, బీఆర్ఎస్ మరో బీజేపీ అన్న తర్వాత కూడా మేము అలాగనే ఉండాలన్నా ఈ ప్రభుత్వం కూలిపోవాలని కోరుకుంటున్నా అనేది కూడా ప్రజలు చూస్తున్నారు. వారి మాటల పట్ల ఈరోజు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మాట అన్నాడు, ఈ ప్రభుత్వం కూల్చము అనేంత వరకు అది కూడా ఏంటంటే ఆలోచన చేయాలి. ఏ రాజకీయ పార్టీ అయినా చేతులు కట్టుకొని చేతులు ముడుచుకొని కూర్చోలేదు కదా. ఈరోజు బహుశా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా గతంలో ఉండడానికి కోసం చేసే ప్రయత్నాలు గమనించి భారతీయ జనతా పార్టీ 240కే అవకాశం అతిపెద్ద పార్టీకి వచ్చిన తర్వాత వాళ్ళ అధికారులు రావాలని చెప్పిన సంకీర్ణంలో సార్ బిఫోర్ ఎన్నికల ముందే వాళ్ళందరూ కలిసి ఉన్నారు. దానికి మేము ప్రయత్నం తప్పుపట్టడం లేదు. వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వానికి పరిమితమయ్యేది. ఇంతకుముందు మీకు 99 సీట్లు వచ్చిన అధికారం రావాలని చెప్పనేది నితీష్ కుమార్ ను చంద్రబాబు అడగలేరంటే మేము అడగలేము. అది పత్రికలలో వచ్చినటువంటి మాట తప్ప మీ ప్రతిపక్షాలు ఉండాలనుకుంటాం, ప్రతిపక్షాలు ఉంటున్నాం. ప్రజల గొంతుకైతే ప్రజాస్వామ్యంలో మళ్ళీ రాబోయే ఎన్నికల్లో గెలవడం కోసం ప్రయత్నం చేస్తాం. రైట్.